ఇలా మొత్తం తీసుకుంటాం ఇలా మొత్తం తీసుకుంటాం మేము మెయిన్ ఏంటంటే జీ స్కూల్ వాళ్ళు ఫీజు పెంచారండి. గత 7-8 సార్లు దాకా వచ్చాము ఇక్కడికి స్కూల్ దగ్గరికి. వచ్చినప్పుడల్లా ఏదో ఒక డేట్ ఇవ్వడం చెప్పడం మమ్మల్ని మభ్య పెడుతున్నారు. ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఏదైంది కన్ఫర్మ్ చెప్పట్లేదు. తగ్గించమని చెప్పేసి మేము అడుగుతున్నాము. వాళ్ళు 30% to 50% పెంచారండి. మాకు అది నచ్చలేదు. 5 to 10% పెంచాలని చెప్పేసి ఓకే అన్నాము. అంతకంటే ఎక్కువ అంటే మా వల్ల కాదని చెప్పాము. ఎందుకంటే ఒకేసారి 78,000 నుంచి 1,16,000 పే చేసేంత కెపాసిటీ మాకు లేదు. అంత కెపాసిటీ ఉన్న వాళ్ళమైతే ఈ స్కూల్లో జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. పెద్ద స్కూల్లోనే జాయిన్ చేయించుకునే వాళ్ళం. కానీ ఫీజు ఒకేసారి ఇలా పెంచడం వల్ల మధ్యతరగతి వాళ్ళకి చాలా ఇబ్బందిగా కష్టంగా ఉంది. కాబట్టి మేము అందరం కావాలని చెప్పేసి పేరెంట్స్ అడిగినా కానీ ఎన్నిసార్లు అడిగినా కానీ ఇదే చెప్పడం, మమ్మల్ని ఇలా చాలాసార్లు తిప్పించుకుంటున్నారు. చాలా వరకు ఇలా టైం అయిపోయేసరికి మాకు కోపం వస్తుంది. ఎంతకని మేము మా ఆవేదన వ్యక్తం చేయాలి. అందుకే ఈరోజు కావాలని చెప్పేసి అందరం కలిసి మళ్ళీ వచ్చి మాట్లాడాము. కానీ ఇంతవరకు రెస్పాండ్ కావట్లేదండి. ఇప్పటికి 2 hours అవుతుంది మేము ఇలా తిరగబట్టి చెప్తున్నా కానీ ఏమన్నా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. మేము చాలా బాధపడుతున్నాము. కానీ మేనేజ్మెంట్ మాత్రం ఈ 5% నుంచి 10% కంటే ఎక్కువ పెంచడం మాత్రం కరెక్ట్ కాదు. ఏ స్కూల్ అయినా కానీ ఆ మాత్రానికి 10% కంటే ఎక్కువ పెంచే స్కూల్ అయితే మేము ఇలాంటి స్కూళ్ళల్లో వేయం. ఇంకా పెద్ద స్కూల్లో వేసుకునే వాళ్ళం కదా. ఒకేసారి ఇంత ఫీజు పెంచితే మాకు ఎలా కట్టడం కష్టమవుతుందండి. ఇది మాత్రం వాళ్ళు స్పందించి మేనేజ్మెంట్ బయటికి రావాలని చెప్పేసి కోరుతున్నాము. వాళ్ళు ఏదైనా వాళ్ళది ఉపన్యాసం చెప్పాలి కదా. ఏమి చెప్పుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది బాగా. అదే మేము కోరుకుంటున్నాం. మేము మాత్రం ఫీజులు తగ్గించాలని కోరుకుంటున్నాం. మేమేమి మేనేజ్మెంట్ తప్పు పట్టాలని కాదు, స్కూల్ని తప్పు పట్టాలని కాదు. కానీ ఇలా పెంచడం మాత్రం కరెక్ట్ కాదని మా ఆవేదన. ఓకే, మేము 2 గంటల నుండి ర్యాలీ చేస్తున్నామండి. జీ స్కూల్ పేరెంట్స్ మేమంతా 2 గంటల నుండి మాకు మేనేజ్మెంట్ తరఫు నుండి ఎలాంటి అప్డేట్ లేదు, ఎలాంటి రెస్పాన్స్ లేదు. మమ్మల్ని పేరెంట్స్ అందరినీ నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఫీజులను చాలా దారుణంగా పెంచి మా పిల్లల భవిష్యత్తుతోని ఆడుకుంటున్నారు. పేరెంట్స్ యొక్క పేషెంట్స్ని పరీక్షిస్తున్నారు వాళ్ళు. ఇది మాకు చాలా నిరుత్సాహపరుస్తున్నారు. మమ్మల్ని చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. మేనేజ్మెంట్ ఎలాంటి రిక్వైర్మెంట్ చేయట్లేదు, ఎలాంటి కన్సిడర్ చేయట్లేదు. పెంచుకుంటాము, మీరేమైనా చేసుకోండి అనే ఒక ధోరణిలో ఉన్నారు. మాకు ఎలాంటి తక్షణమే న్యాయం కావాలని కోరుకుంటున్నాము. మాట్లాడుతున్నాను. ఇక్కడ
మాట్లాడాలా? యా, గుడ్ మార్నింగ్ అండి. ఇది జీ స్కూల్ పేరెంట్స్ అండి. నేను మా ఇద్దరు పిల్లలు జీ స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఫీ మీద ఒకటేసారి 49% పెరిగిందండి. ఇద్దరు అబ్బాయిలు కలిపి 80,000 రూపాయలు ఎక్కువ పెంచారు. ఇదేంటని అడుగుతూ ప్రశ్నిస్తే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశామని చెప్పారు. స్కూల్లో జాయిన్ అయినప్పుడు మేము డొనేషన్ కూడా ఇచ్చాము వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము. మళ్ళీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా 50% పెంచడం అనేది ఎంతవరకు న్యాయమని మేము సమంజసం కాదని ఎన్నోసార్లు పేరెంట్స్ నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదండి. మేము డిఈఓ దగ్గరికి వెళ్ళాము, ఎంఈఓ దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. పేరెంట్స్ చాలామంది చాలాసార్లు వచ్చి ఎంత నిరసన వ్యక్తం చేసినా వాళ్ళు ఏంటంటే డీలే టాక్టిక్స్ ప్లే చేస్తున్నారండి. ఎవ్రీ వీక్ వెళ్ళినప్పుడల్లా మళ్ళీ ఒక వారం పోస్ట్పోన్ చేయడం, మళ్ళీ రమ్మని చెప్పడం జరుగుతుంది. ఇది మంచి వైఖరి కాదండి. ఇలా 50% ఫీజు పెంచడం అనేది అసలు ఎక్కడా చూడలేదు. ఈ విధంగా వెళ్తే మా చిన్న అబ్బాయికి మొన్నటి వరకు 66,000 ఉంటే ఇప్పుడు 98,000 అయిందండి. పెద్దవాడికి 78,000 ఉంటే 1,16,000 అయిందండి. ఇది ఎంతవరకు సమంజసమండి? దయచేసి మీడియా కూడా ఇంటర్వ్యూన్ కావాలండి. అవసరమైతే మేము లీగల్ ఫైట్ కూడా చేస్తామండి. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకకు తగ్గేది లేదు. అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేస్తామని చెప్తాం. ఎక్కడికైనా వెళ్తామండి. మేము ఒక లాయర్ని కూడా అపాయింట్ చేసుకొని చేస్తామండి. వీళ్ళు అసలు బిజినెస్ చేయడానికి వచ్చారండి. అసలు స్కూల్స్ అంటే విద్య మొత్తం బిజినెస్ అయిపోయిందండి. దయచేసి దీని మీద మీడియా కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మన ప్రభుత్వ రంగ సంస్థలు కానీ సపోర్ట్ చేయాలి. దయచేసి దీంట్లో ఇంటర్వ్యూన్ అయి తగ్గించాలని కోరుతున్నామండి. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులకి మేము గత నెల రోజుల మేము ఈ ఉద్యమం చేస్తున్నాము, కానీ ఎటువంటి స్పందన లేదు ఇప్పటిదాకా. జీ స్కూల్ యాజమాన్యం ఎంత మొండి ఉన్నారంటే వాళ్ళొక్క స్కూలే ఇలా ఉంది, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాము, మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశాము, మేము 10 కోట్లు చేశాము అని అంటే 10 కోట్లు ఎట్ ఏ టైం పేరెంట్స్ దగ్గర నుంచి ఒకటేసారి రావు కదండి. ఎవ్రీ ఇయర్ మీరు ఎంతో కొంత పెంచుకుంటే వాళ్ళు ఎట్ ఏ టైం 50% వేస్తే పేరెంట్స్కి ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? ఎట్ ఏ టైం పేరెంట్స్ జాబులో ఉద్యోగాలలో 50% పెరగదుగా, 30% పెరగదుగా. మేము అదే ఎక్స్ప్లెయిన్ చేశాము. వాళ్ళు ఎంతసేపటికి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటే దాని మీద కూడా బ్యాడ్మింటన్ మీద ఫీజు వసూలు చేస్తున్నారు, షటిల్ కోర్ట్ మీద ఫీజు వసూలు చేస్తున్నారు, క్రికెట్ మీద ఫీజు వసూలు చేస్తున్నారు, దానికి సపరేట్ ఫీజు వసూలు చేస్తున్నారు, ప్లస్ ఇది వసూలు చేస్తున్నారు. మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఫీజు జీ స్కూల్లో ఉన్నంత హై ఫీజు ఏ స్కూల్లో లేదు. మీరు ఏమన్నా ఏసీ బస్సులు నడుపుతున్నారా? మీరు ఏమన్నా 10 కిలోల బండ్లు నడుపుతున్నారా? వేరే స్కూళ్ళలో 15,000 ఉంటే మీ స్కూళ్ళలో 30,000 ఉంటుంది. ఎందుకున్నది? ఇలాంటివి చాలా చేస్తున్నారు. మేనేజ్మెంట్ మాత్రం ఎప్పుడు చూడు సీఎం అన్న అపాయింట్మెంట్ ఇస్తారు, కానీ మేనేజ్మెంట్ మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? మీరు అంతా ఏంది అంటే పేరెంట్స్ ఫీజులు కడితేనే కదా మీకు వచ్చేది డబ్బులు. పేరెంట్స్ ఫీజులు కట్టండి, మీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? మమ్మల్ని ఎలా అంటే ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే పేరెంట్ని. ఇప్పటిదాకా మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ పెట్టినా కూడా ప్రిన్సిపాల్ మేడం చెప్తుంది మేము నిర్ణయం తీసుకుంటాము అంటారు. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకు తీసుకోరు మీరు నిర్ణయం? మేము ఇంత పోరాటం చేస్తున్నాం, ఇంతమంది వచ్చి రోడ్డు ఎక్కారు. ఎవరి వల్ల ఎక్కారు? మీ వల్ల ఎక్కారు రోడ్డు. ఇంతమంది జాబు చేసేటోళ్ళు లేరా ఇప్పుడు? వీళ్ళంతా ఇడిపోవాలి అంటే మీరు ఎట్ట మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటే మా పరిస్థితి ఏంది? మమ్మల్ని రోడ్డును పడేస్తారా? మీరు మా కుటుంబాలు రోడ్డును పడేస్తారా? ఇదేనా మీరు తీసుకున్న నిర్ణయం? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మేము కూడా దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గాము. మేము ఇంతకంటే ఇంకా ఎక్కువ పోరాటం చేస్తాము. ఈరోజు రోడ్డు ఎక్కాము, రేపు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాము. లేకపోతే అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకొనైనా ఆయన దగ్గరికి కూడా పోయి మేము మా బాధలు మేము తప్పకుండా నిర్ణయించుకుంటామని మేము మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 40% ఫీజులు ఏదైతే పెంచారో ఆ నిర్ణయాన్ని పేరెంట్స్ స్పందించి ఎమ్మటే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాము. 5 to 10% ఏదైతే గవర్నమెంట్ నిబంధనల ప్రకారము ఏదైతే నిర్ణయం ఉంటుందో ఆ నిర్ణయానికి మేనేజ్మెంట్ ఇమీడియట్గా అంగీకరించాలి. మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి ఈ అఘాయిత్యమైన ఈ డబ్బుల గురించి ఆలోచన చేసే విధానాన్ని వెంటనే దించేయాలని చెప్పేసి పేరెంట్స్ పరంగా మేము మాట్లాడదలుచుకున్నాము. దీనికి మీడియా మిత్రులు అందరూ సహకరిస్తున్న వారికి ధన్యవాదాలు. ఈ పెంచిన ఫీజులు పేరెంట్స్పై ఆర్థిక ఇబ్బందులు బాగా భారం మోపి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పెంచిన ఫీజులపై చేస్తున్న అఘాయిత్యాలను ఇమీడియట్గా వారి యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. మేనేజ్మెంట్ యొక్క మొండి వైఖరి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అధికారులు, గవర్నమెంట్ కలెక్టర్ గారు, మిగతా సిబ్బంది ఎవరైనా ఉన్నా కూడా పేరెంట్స్కు సహకరించాలని పూర్తిగా వారికి నమ్మకాన్ని వమ్మి చేయకుండా అది మేనేజ్మెంట్ ఏదైతే ఉందో పేరెంట్స్కి పూర్తిగా సహకరించి స్టూడెంట్స్కు కావాల్సిన అవకాశాలను ఇప్పించి పెంచిన ఫీజులను వెంబడే వెనక్కి తీసుకోవడానికి పూర్తిగా సహకరించాలని కోరుతున్నాము. మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి ఈ మొండి వైఖరి, ఈ నిర్ణయాన్ని జనాలకు తీసుకుపోతున్నప్పటికీ వారికి చీమ కూడా కట్టినట్టుగా ప్రవర్తించడం లేదు. ఈ మేనేజ్మెంటు స్టూడెంట్స్పై, పేరెంట్స్పై చూపిస్తున్నటువంటి ఈ కపట ప్రేమని ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాలి. ఈ మేనేజ్మెంట్ యొక్క నిర్ణయాన్ని ఏదైతే పెంచిన ఫీజు ఏదైతే ఉన్నదో ఆ నిర్ణయం ఇమీడియట్గా వెనక్కి తీసుకొని ఈ ఫీజులపై ఉన్న దుష్ప్రచారాన్ని
ఇమీడియట్గా వాళ్ళు వెనక్కొట్టి స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఆర్థికంగా భారం పడకుండా సహకరించాలని చెప్పేసి మీడియా మిత్రులు ప్రతి ఒక్కరిని మేము కోరడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. గత 1 మంత్ నుండి మా నుండి తప్పించుకొని డైవర్ట్ చేశారు తప్పితే మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. మాకు కలిగిన మా రిక్వైర్మెంట్కి ఎలాంటి ఆన్సర్ ఇవ్వట్లేదు వాళ్ళు. అందుకనే మాకు టైం ఇవ్వట్లేదు మేనేజ్మెంట్. ఫస్ట్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని 40% ఫీజులు పెంచాలని ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో అది పేరెంట్స్ కూడా సంప్రదించగలిగకుండా తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు వెంటనే స్పందించి పెంచిన ఫీజులను 5 to 10% బిలోనే వాళ్ళ మేనేజ్మెంట్ ముందుకొచ్చి ఒప్పుకోవాలి. లేదంటే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ప్రతి ఒక్కరూ ఈ ఆర్గనైజేషన్ యూత్తో సంబంధం పెంచుకొని రోడ్లపై ధర్నాలకు దిగి ప్రతి ఒక్కరిని అధికారులకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి నిమిత్తం ఇది ఎవరి సొంత అవసరాలకు వాళ్ళ పేమెంట్స్ ఇబ్బంది పడుతున్న వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతో చేస్తున్నటువంటి ఈ ధర్నాన్ని ప్రతి ఒక్కరూ సహకరించి మేనేజ్మెంట్ దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి. 10% బిలో స్పందించాలి. మేనేజ్మెంట్ వెంబటే ముందుకొచ్చి పేరెంట్స్కు ఆన్సర్ చెప్పాలి. ఆ నిర్ణయాన్ని ఇమీడియట్గా వెంటనే స్పందించి 5 to 10% బిలో వాళ్ళు అంగీకరించాలి. పేరెంట్స్ సంబంధం లేకుండా ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాలి. 5 to 10% మేనేజ్మెంట్ అంగీకరించాలి. దీన్ని పేరెంట్స్ ప్రతి ఒక్క పేరెంట్స్ ఫీజు ప్రతి ఒక్కరు ఆర్థిక ఇబ్బందులతో సమస్యలు ఇమీడియట్గా తగ్గించాలి. దీనికి మీడియా వ్యక్తులు ప్రతి ఒక్కరు స్పందించాలి. గవర్నమెంట్ అధికారికంగా స్పందించి స్కూల్పై యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. దాంట్లో మనం పెడితే అయిపోయి
గవర్నమెంట్ వెంటనే ఇచ్చిన ఫీజులపై గవర్నమెంట్ వెంటనే ఇచ్చిన ఫీజులపై గవర్నమెంట్ వెంటనే మళ్ళా టీషర్ట్ ఇస్తారు నేనేమో లోపల లోపల మాట్లాడుతున్నాను ఇక్కడ మాట్లాడాలా యా గుడ్ మార్నింగ్ అండి ఇది జీ స్కూల్ పేరెంట్స్ అండి నేను మా అబ్బాయిలు మా ఇద్దరు పిల్లలు జీ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఫీ మీద ఒకటేసారి 49% పెరిగిందండి ఇద్దరు అబ్బాయిలు కలిపి 80,000 రూపాయలు ఎక్కువ పెంచారు ఇదేంటని అడుగుతూ ప్రశ్నిస్తే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశామని చెప్పారు కాలేజ్లో స్కూల్లో జాయిన్ అయినప్పుడు మేము డొనేషన్ కూడా ఇచ్చాము వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము మళ్ళీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా 50% పెంచడం అనేది ఎంతవరకు న్యాయమని మేము సమంజసం కాదని ఎన్నోసార్లు పేరెంట్స్ నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదండి మేము డిఈఓ దగ్గరికి వెళ్ళాము ఎంఈఓ దగ్గరికి వెళ్ళాము కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము పేరెంట్స్ చాలామంది చాలాసార్లు వచ్చి ఎంత నిరసన వ్యక్తం చేసినా వాళ్ళు ఏంటంటే డీలే టాక్టిక్స్ ప్లే చేస్తున్నారండి ఎవ్రీ వీక్ వెళ్ళినప్పుడల్లా మళ్ళీ ఒక వారం పోస్ట్పోన్ చేయడం మళ్ళీ రమ్మని చెప్పడం జరుగుతుంది ఇది మంచి వైఖరి కాదండి ఇలా 50% ఫీజు పెంచడం అనేది అసలు ఎక్కడా చూడలేదు ఈ విధంగా వెళ్తే మా చిన్న అబ్బాయికి మొన్నటి వరకు 66,000 ఉంటే ఇప్పుడు 98,000 అయిందండి పెద్దవాడికి 78,000 ఉంటే 1,16,000 అయిందండి ఇది ఎంతవరకు సమంజసమండి దయచేసి మీడియా కూడా ఇంటర్వ్యూన్ కావాలండి అవసరమైతే మేము లీగల్ ఫైట్ కూడా చేస్తామండి ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకకు తగ్గేది లేదు అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేస్తామని చెప్తాం ఎక్కడికైనా వెళ్తామండి మేము ఒక లాయర్ని కూడా అపాయింట్ చేసుకొని చేస్తామండి వీళ్ళు అసలు బిజినెస్ చేయడానికి వచ్చారండి అసలు స్కూల్స్ అంటే విద్య మొత్తం బిజినెస్ అయిపోయిందండి దయచేసి దీని మీద మీడియా కానీ ప్రజాప్రతినిధులు కానీ మన ప్రభుత్వ రంగ సంస్థలు కానీ సపోర్ట్ చేయాలి దయచేసి దీంట్లో ఇంటర్వ్యూని అయితే తగ్గించాలని కోరుతున్నామండి థ్యాంక్ యూ